కాలము సమయము చాలా భయంకరమైందండి. కాలము సమయమును చూసినప్పుడు సమయం గతించిన సమయము మరలా తిరిగి రాదు. కానీ కాలం ఏంటంటే నీ చుట్టే తిరుగుతున్నానంటది. కాలం అనేటప్పుడు సంవత్సరంలో 4 కాలాలు ఉంటాయి, చెప్తారా? సమ్మర్, వింటర్, ఫాల్, స్ప్రింగ్. ఈ 4 కాలాలు చూసినప్పుడు ఒక కాలం వచ్చేటప్పుడు నెక్స్ట్ కాలం నుండి లెటర్ తీసుకుని వస్తుందంట, నేను వస్తున్నాను నెక్స్ట్ అని. మన జీవితంలో కూడా 4 కాలములు ఉంటాయి. ఈ కాలముల గురించి నాకు జ్ఞానం కలిగి ఉండాలంట. ఈ కాలముల గురించి నాకు జ్ఞానం మాత్రం చెప్పి నేను ముగించిపోతున్నాను ఈరోజు పార్ట్ 1. కానీ ఇప్పుడు మాట్లాడబోయేది చాలా ప్రాముఖ్యమైంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు జాగ్రత్తగా వినాలని వేడుకుంటానండి. ఎందుకంటే కాలం అనేటప్పుడు ఈ సృష్టి మొత్తంలో చూసినా కూడా ప్రతి సంవత్సరానికి 4 కాలాలు ఉన్నాయి. ప్రతి ఒక్కరు మనుషుడి జీవితంలో కూడా 4 కాలాలు ఉన్నాయి. ఈ 4 కాలాలు అనేది ప్రతి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి మరణించే వ్యక్తికి 4 కాలాలు ఒక జీవితంలో. మొదటగా చూస్తే ఉదయకాలము. ఉదయకాలం అన్నప్పుడు ఒక మనిషి జన్మించిన దగ్గర నుండి తన యవ్వన కాలం వరకు. ఉదయకాలం అన్నప్పుడు పుట్టిన దగ్గర నుండి ఫస్ట్ ఇయర్ నుండి 25 years వరకు. ఇది చాలా క్రూషియల్, చాలా ఇంపార్టెంట్, చాలా ప్రైమ్ ఏజ్ అంట. ఈ ఫస్ట్ స్టేజ్ అనేది ప్రైమ్ జోన్, ప్రైమ్ ఏజ్. ఒక బిడ్డ ఈ లోకంలో జన్మించిన దగ్గర నుండి ఆ బిడ్డ నేర్చుకున్నదంతా 25 సంవత్సరాల వరకు. అంటే దాని తర్వాత నేర్చుకోరని కాదు, దట్ ఈస్ ద ఫౌండేషన్ ఏజ్. బయటికి ఏం కనబడదు. ఫౌండేషన్, లోతు. ఎంత లోతు వెళ్తారో అంత మంచిది, ఎంత లోతు దిగుతారో అంత మంచిది, ఎంత లోతుకి వెళ్ళగలుగుతారో అంత గట్టిగా ఉంటారు, అంత బలంగా ఉంటారు. సో స్ట్రాంగ్ అయ్యూ, సో మెచ్యూర్డ్ అయ్యూ, సో పవర్ఫుల్ అయ్యూ. దట్ ఈస్ వేర్ ద డిసర్నింగ్ మెన్, ద విల్. దేవునిలో మన విల్ ఉంటానండి. వేర్ దెర్ ఇస్ అ విల్ దెర్ ఇస్ అ వే అంట. ఎక్కడన్నా ఏదైనా చేసుకుని పోవచ్చు అంట. కానీ దానికి తగిన జ్ఞానం కలగాలి. జ్ఞానాన్ని సంపాదించుకునే వయసు. ఈరోజు ఎంతోమంది వారు సాధించవలసిన సమయాన్ని పోగొట్టుకుంటూ వ్యర్థపరుచుకుంటూ నాకు అవకాశం దొరకలేదు అంటున్నారు. లేదు, దేవుడు నమ్మదగిన దేవుడు, ప్రతి ఒక్కరికి అవకాశం ఇస్తున్నాడు. ఈరోజు చాలామంది దేవుని బిడ్డలను పిలబడేవారు అవకాశాన్ని గ్రహించుకోకుండా పోగొట్టుకుంటూ దేవుడు అని చెప్పుకుంటూ నిద్రపోతూ దేవుని మీద నేరం మోపుతున్నారు. కానీ ఒకటి జ్ఞాపకం చేసుకోండి, లోకంలో ఉన్నవారు ఘనంగా అవుతున్నారు. కారణం ఏంటంటే నియమించబడిన ఈ నియమం ప్రకారం వారు పోరాడుతున్నారు, వారి రిజల్ట్ చూస్తున్నారు. ఒక అన్యుడు ఎగ్జామ్ అంటే కష్టపడి చదువుతున్నాడు. నువ్వు దేవుని బిడ్డవి, దేవుడు రాస్తాడు ఎగ్జామ్, నేను పడుకోవచ్చులే. నువ్వు పొద్దులేసి దేవా నేను ఉపవాసం అంటే ప్రార్థన చేశాను, నాకు జైమి చెప్పవా? నువ్వు అలాగ చూస్తే తప్పు కూడా ఫెయిలే. మరలా దేవుని నేరం మోపొద్దు. దేవుడు అంటాడు నీ చేతికి వచ్చింది శక్తి లోపల లేకుండా చెయ్యి. మనం చేయగలిగింది ఎప్పుడు మనం చేయాలి, దేవుడు చేయడంట. మనం చేయలేనిది దేవుడు చేస్తాడంట. దేవుడు కూడా అడుగుతున్నాడు, జ్ఞానం కొద్దుకుంటా అడుగు, నేను నీకు ఇస్తా. జ్ఞానం ఇస్తా, నీ పని చదువుతాను, జ్ఞానం కావాలా నన్ను అడుగు, నేను ఇస్తా. నేను నీ కొరకు చదివి పట్టను బిడ్డ, నువ్వు చదువుకోవాలి బిడ్డ. ఈరోజు మనుషులు ఏది స్థిరత్వం లేదు. ఎంతమంది యవనస్తులు అంటే చాలాసార్లు ఉద్యోగం అడిగేటప్పుడు నేను ఫస్ట్ వాళ్ళని అడిగే ప్రశ్న, ఏం చదివా అని అడుగుతా. నేను జాబ్ ట్రయల్స్ చేస్తున్నాను అంటారు చాలామంది. ఏదో ఉద్యోగం కొరకు ప్రయత్నం చేస్తున్నాను, వాళ్ళకి అడిగే మొదటి ప్రశ్న అండి, ఏం చదివామని అడుగుతా. వారు చెప్పిన చదువులకి, వారు చేసే పనులకి, వారు వెతికే పనులకి సంబంధమే ఉండదు. నో కనెక్షన్. 25 సంవత్సరాల తర్వాత ఉద్యోగం చేస్తున్నారండి. 25 సంవత్సరాలు చదివారండి ప్రతిరోజు. మీరు 25 సంవత్సరాలు చదివిన దానికి సంబంధం లేని మీ ఉద్యోగం చేసేటప్పుడు మీ బ్రతుకులు 25 సంవత్సరాలు ఏం చేశారు? వేస్ట్ చేశారు, వ్యర్థపరిచారు. అబ్సల్యూట్ వేస్ట్. దాని బదులుగా మీరు ఏం చేయబోతున్నారో ముందే దృష్టి కలిగిన వారుగా మీరు దాని కొరకు మీ సమయాన్ని కేటాయించుంటే ఎంత ఘనంగా ఉండేది బ్రతుకు. టుడే జస్ట్ వీ వేస్ట్ టైం, వీ వేస్ట్ ఆపర్చునిటీస్. చూసుకోదామలే, ఏది చూస్తానో ఉండదు, జాగ్రత్త. కాలము సమయం మారుతూ ఉంటుంది, చూస్తా కూర్చుంటావు అంతే, దరిద్రతలోనూ కూర్చుంటావు. దేవుని నేరం మోపకండి, ఇట్ ఈస్ యువర్ మిస్టేక్. దేవుడు అంటాడు కాలము సమయం ఎరిగిన వారుగా. ఉదయకాల సమయం చాలా ప్రాముఖ్యమైన సమయం అది. ఆ ఏజ్ టు లెర్న్. నేను ఎప్పుడు అంటాను యవనస్తులతో, అలాంటి ఏజ్లో ఉన్నవారికి అంటాను, ఎంతైనా కష్టపడి ఎంతైనా ట్రై చేయి, ఎన్నైనా ట్రై చేయి, తప్పేం లేదు. ఇది అనిపిస్తున్నా ట్రై చేయి, తప్పేం కాదు. అది అనిపిస్తున్నా ట్రై చేయి, తప్పేం కాదు. ఇది అనిపిస్తున్నా ట్రై చేయి, నథింగ్ రాంగ్ ట్రైయింగ్. కీప్ ఫెయిలింగ్, డోంట్ వరీ. కీప్ ఫెయిలింగ్, డోంట్ వరీ, బికాస్ దట్ ఫెయిల్యూర్స్ ఆర్ గివింగ్ యూ ఎనఫ్ ఆఫ్ ఎక్స్పీరియన్స్. ఈరోజు మనుషుడు కాలు పెడతాను భయపడుతున్నాడు. కారణం ఏంటంటే ఫెయిల్ అయిపోతానేమో అని భయపడేవాడు ఎప్పటికీ సక్సెస్ అవడు. ఫెయిల్ అయినా పర్వాలేదని ట్రై చేసేవాడు సక్సెస్ఫుల్. నా జీవితంలో నేను ఎన్నో ఫెయిల్యూర్స్ అనిపించా.
I have experienced enough of failures in my life. That is what keeps me driving forward. Failures is something that you are expecting. I know, ఇది ఈక్వేషనా, ఇది ఫార్ములావా, ఇలాగవుతే ఇలాగవుతుందా, ఇలాగవుతే ఇలాగ అయింది అని తెలిసిన తర్వాత మరలా అది చేసేవాడు ఫూల్, మూర్ఖుడు. ఇలాగవుతే ఇది అవుతుందా, అయితే ఈసారి ఏం చేయాలి అడుగు, దేవుని జ్ఞానం అడుగు. కీప్ ట్రైంగ్, యూ విల్ ఫైండ్ అ వే అవుట్. ఈరోజు చాలామంది జీవితాన్ని 25 సంవత్సరాల పాటు వ్యర్థపరుచుకుంటూ అలాగే దాటిపోతున్నారండి. రెండో సమయం ఏంటంటే మధ్యాహ్న సమయం అంట. మధ్యాహ్న సమయం అనేది చాలా ప్రాముఖ్యమైన సమయం. ఎందుకంటే ఈ మధ్యాహ్న సమయము ఇట్ ఈస్ అ సీజన్ ఆఫ్ ఎస్టాబ్లిష్మెంట్, స్థిరపరచబడే సమయం అంట. ఉదయకాల సమయం అయితే అది ఫౌండేషన్, బయటికి ఏం కనబడదు. కింద బిల్డింగ్కి ఫౌండేషన్ వేసింది, బయటికి ఏం కనబడదు. కానీ ఈ మధ్యాహ్న సమయం ఏంటంటే బిల్డింగ్ బయట లేసే సమయం. ఎంత ఫౌండేషన్ ఉందో దాని తగినట్టుగా లేసే సమయం. ఈ సీజన్ చూస్తే ఎంతో ఘనంగా కనబడే సమయం. అంటే ఒక మనిషి జీవితపు విలువ అలాగ మెరుస్తుందంట. మనిషి జీవితం అలా కనబడుతుందంట. ఆ వయసు చూస్తే ఇంచుమించు 26 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు అంట. 50 సంవత్సరాల వరకు, 26 సంవత్సరాల నుండి 50 సంవత్సరాల వరకు. అంటే 25 సంవత్సరాల వరకు నువ్వు ఎంత ప్రయత్నం చేయొచ్చు, ఓడిపోవచ్చేమో. కానీ 26 నుండి యూ కెనాట్ టేక్ ఎ రిస్క్. చాలామంది 26 తర్వాత రిస్క్లు చేస్తున్నారు. డోంట్ ట్రై ఇట్ ఆల్ బిఫోర్. ఇఫ్ యు ఆర్ రిస్కింగ్ ఆఫ్టర్ 26, యు ఆర్ టేకింగ్ ఎ వెరీ బిగ్ రిస్క్ ఇన్ యువర్ లైఫ్ దట్ యూ విల్ ఫెయిల్ ఫర్ ఎవర్. ఎందుకంటే అప్పుడు దెబ్బలు పడితే తట్టుకుంటాం చాలా కష్టం అంట. అప్పుడు దెబ్బలు పడితే తిరిగి లెగుస్తాం చాలా కష్టం అంట. అప్పుడు దెబ్బలు పడితే కోలుకుంటాం, ఎప్పటికీ కొన్నిసార్లు కుదరదంట. 26 సంవత్సరాల తర్వాత అది స్థిరపడేది. యూ స్టార్ట్ ఎ బిజినెస్, యూ స్టార్ట్ ఎ వర్క్, యూ స్టార్ట్ సంథింగ్, యూ వర్క్ సమ్వేర్, యూ సంథింగ్ దట్ యూ ఆర్ ప్రిపేర్డ్. నువ్వు సిద్ధపడిన దానికి నువ్వు ఏదో ఒకటి చేసే సమయము. ఏది నీ పని, ఏది చూపి, ఏంటది, హూ ఆర్ యూ, షో దట్, హూ ఆర్ యూ, ప్రూవ్ ఇట్. ఇట్స్ అ టైమ్ ఆఫ్ ప్రూవింగ్. అది నిరూపించే సమయం. 26 సంవత్సరాల నుండి 50 సంవత్సరాలకు కష్టపడాలంట. 30 years ఇస్ అ వెరీ ప్రైమ్ ఏజ్ అండి, చాలా ప్రైమ్ ఏజ్. యూ కెనాట్ మిస్ దట్ ఏజ్. ఎందుకంటే అంతవరకు నువ్వు ఎంత నేర్చుకున్నా, తపనం చేసినా 30 సంవత్సరాలు వచ్చేటప్పటికి నువ్వు స్థిరపడాల్సిన వయసు. ఇట్ ఈస్ సంథింగ్ యూ స్టార్ట్, యూ ఎస్టాబ్లిష్. దేవుని వాక్యలో చూస్తే 30 సంవత్సరాలు అండి. యోసేపు ఐగుప్తు అంతటి పైన ప్రిన్స్గా మారాడంట. 30 years, యూ రీడ్ దర్. 30 years he got married. 30 years he started a family. 30 years he is leading the entire Egypt, the world. ఇంకో మాటలు చెప్పాలంటే 30 సంవత్సరాలకి, వా ఎంత ఘనమైన జీవితం. యేసుప్రభు 30 సంవత్సరాలకైనా సేవ ప్రారంభించాడు. కానీ యేసుప్రభు మంచి మాదిరి అండి. 30 సంవత్సరాలకు ప్రారంభించి 33.5 సంవత్సరాలకి ఏమంటాడు తెలుసా? ఇట్ ఈస్ ఫినిష్డ్, సమాప్తమైంది. ఏంటి, నేను ఈ భూమిలోకి వచ్చి చేయవలసిన పని 30 సంవత్సరాలకు వెయిట్ చేశా, 30 సంవత్సరాలకు ప్రారంభించా, 3.5 సంవత్సరాలు ముగించి నా పని అయిపోయింది, నేను వెళ్ళొస్తాను బాయ్ అని చెప్పాడు. యోహాను కూడా అంతే కదా, 30 సంవత్సరాలకే కదా ఆయన బయటకు వచ్చింది. హీ స్టార్టెడ్ హిస్ మినిస్ట్రీ అట్ 30 years. బైబిల్లో చూస్తామండి, ఇట్ ఇస్ ఆల్వేస్ 30 is the న్యూ రెస్పాన్సిబిలిటీ, ఎస్టాబ్లిష్మెంట్. ఇక్కడ ఉన్న 30 సంవత్సరాలు ఉన్నవారు ఎంతమంది చెప్పగలుగుతారు? ఇప్పుడు చేతులెత్తలు కానీ నా జీవితం 30 సంవత్సరాలు స్థిరపడిపోయింది. ఐఎమ్ ఆన్ ద ఛానల్. మేబీ యూ హ్యావ్ నాట్ ఫినిష్డ్ ఇట్, బట్ అట్లీస్ట్ యూ హ్యావ్ స్టార్టెడ్ ద రైట్ థింగ్. నేను సరైనది ప్రారంభించాను. ఐ నో వాట్ ఐఎమ్ డూయింగ్, దిస్ ఇస్ మై ఫ్యూచర్. చెప్పగలుగుతారా? చాలా ముఖ్యం. ఆ క్లారిటీ లేకపోతే 2 కాలాలు ఒకే కాలంలో ముగించాలి, చాలా కష్టం. 25 సంవత్సరాలు ముగించాల్సిన మొదటి కాలము, మధ్యకాలము 2 కలపాలి అంటే డబుల్ కష్టపడాలి, చాలా పోరాడాలి, చాలా ప్రయాసపడాలి. ఇట్ ఈస్ హార్డ్. ఈరోజు చాలామంది ఎవరినో చూసి అలాగైపోవాలి, ఇలాగైపోవాలి, అలాగైపోవాలి. నో, నీవు ఏమవ్వాలో దేవుని దృష్టిలో అది అవ్వండి. దేవుడు నేను ఇందుకు కొరకు రూపించాడు, అది చేయండి. దేవుడు మీకు ఇచ్చిన తలాంతు, మీకు ఇచ్చిన వరము, మీకు ఇచ్చిన అవకాశాలు మీదే. మీకు ఇచ్చిన అవకాశాలు ఇంకోటి కావాలి, ఇంకోటి అవకాశం మీరు కోరకండి. మీకు కలిగిన దాంట్లో మీరు చెయ్యండి. దేవుడు ఎంతోమందికి ఎన్నో అవకాశాలు ఇస్తున్నారు. వారి సామర్థ్యత చొప్పున దేవుడు వారికి అవకాశాలు ఇస్తున్నాడంట. కానీ ఎంతోమంది దుర్విజ్ఞానం చేసుకుంటున్నారు. దే జస్ట్ వేస్ట్ ఇట్. ఇంకా 3వ స్టేజ్ చూస్తే ఈవినింగ్ స్టేజ్ అంటారు. సాయంత్రం సమయం చూసినప్పుడు ఇది పెద్దగా ఎక్కువ ఏం చేయగలిగింది కాదు. 51వ సంవత్సరం నుండి 75 సంవత్సరాలు. ఈ సాయంత్రం వేళ అన్నప్పుడు ఇట్ ఈస్ సెటిలింగ్ డౌన్ ఆఫ్ అ లైఫ్. ఒక లైఫ్ సెటిల్ డౌన్ అంట.
ఉదయకాల సమయంలో బ్రైట్గా లెగుస్తుంది, మధ్యాహ్నానికి చాలా ఘనంగా ఉంది, సాయంత్రం వచ్చేటప్పటికి ఇంకా నేను నా పని అయింది, నేను కొంచెం అన్నీ ర్యాపప్ చేసుకోవాలి, సెటిల్ చేయాలి, ఎస్టాబ్లిష్ అయినవి అన్నీ లెగసీగా మారేది. అంటే ఎస్టాబ్లిష్మెంట్లో లెగసీగా మారిపోతుంది. దిస్ ఇస్ ద ఫ్యూచర్. ఈ లెగసీ మారేటప్పుడే అర్థం ఏంటంటే, ఒక వ్యక్తి తండ్రిగా మారి, ఉదాహరణకి ఒక వ్యక్తి తండ్రిగా మారి, ఆ వ్యక్తి ఒక ఘనమైన కార్యాలను సాధించి, ఆ వ్యక్తి ఒక మంచి విధానాన్ని జీవించి, ఆ జీవిత విధానం, ఆ పద్ధతులలో తన వంశాన్ని నడిపిస్తామంట. అంటే దే ఆర్ ద జనరేషన్ చేంజర్స్. వంశాలని మార్చేవారంట, తరాలను మార్చేవారంట. ఇంతవరకు ఈ తరం ఇలాగ బ్రతికింది, కానీ ఇంతటితో ఈ తరం ఇలాగ బ్రతకదు. దిస్ ఇస్ గోయింగ్ టు చేంజ్ దిస్ జనరేషన్. మై జనరేషన్ ఇస్ చేంజింగ్ ఫర్ ఎవర్. ఇంతవరకు నా తరం అంతా అడుక్కునే స్థితిలో ఉందేమో, కానీ నాతో పాటు నా తరం మారుతుంది. ఇంకా అడుక్కున్న బ్రతుకు కాదు నా తరానికి. ఐఎమ్ ద చేంజ్. నేను తీసుకొస్తాను మార్పు, నేను నడిపిస్తాను విధానము, నేను చూపిస్తాను పద్ధతి. ఈ 51వ సంవత్సరం ఉన్నవారు, 51వ సంవత్సరం నుండి 75 సంవత్సరాలు ఉన్నవారు, వారు ఇతరులకి నేర్పించేవారంట. ఇతరులకు ఇంకా వారు సాధించాల్సింది ఏమీ లేదు. వారు ఏది ప్రూవ్ చేయాల్సిన అవసరం లేదు. ప్రూవింగ్ అంతా అయిపోయింది. దే డోంట్ హ్యావ్ టు ప్రూవ్ ఎనీథింగ్ టు ఎనీబడి. ఇట్ ఈస్ ఓన్లీ లెగసీ. ఇదిగో ఇలాగ చేయాలి, నేర్పిస్తుందా. నిజంగా ఈ 51 సంవత్సరం నుండి ఈ 75 సంవత్సరం చూసినప్పుడు మనం ఇతరులని బలపరుస్తానికండి, ఇతరులను బలపరుస్తానికి, విమర్శిస్తానికి కాదు. సో సారీ, విమర్శిస్తానికి కాదు, బలపరుస్తానికి, గద్దిస్తానికి, సరిదిద్దుతానికి. విమర్శన అనేటప్పుడు ఈ చెడైన విమర్శన ఎలాగంటే, ఇంకా నువ్వు బాగుపడారా, ఇంకా నువ్వు నాశనం అవరా, ఇంకా నువ్వు పాడైపోతారా, ఇంకా నీకు జీవితం లేదురా. ఎంతమంది తల్లిదండ్రులు బిడ్డలు మాట్లాడే మాటలు చూడండి. ఇంక ఈడు బాగుపడ్డు, ఈడు ఇంతే, ఈడు బ్రతికింతే, ఈడు జీవితం నాశనమే, ఇంకా ఈడు లగడో, ఈడు పనికి వాళ్ళనోడు, ఈడింతే. తల్లిదండ్రులే మాట్లాడుతూ ఉంటారు. ఇంకెవరు మారుస్తారు బ్రతుకుని? తల్లిదండ్రులు మార్చాలి కదా, తల్లిదండ్రులు చేయని పని అంటే కదా. కానీ ఈ జ్ఞాపకం చేసుకోండి, ఈ కాలంలో ఉన్నవారు ఇతరులను విమర్శించుకున్న, ఇతరులను బలపరచాలంట, ఇతరులను ఓదార్చాలంట. నిజంగా ఎంతమంది యవనస్తురాలు మధ్య వయసులో ఉన్నవారు డిప్రెషన్, డిస్కరేజ్మెంట్, హార్ట్ అటాక్స్. సర్వే చూడండి, ఎంతమంది మధ్య వయసు వారికి హార్ట్ అటాక్స్ చూడండి. కారణం ఏంటి? ఒత్తిడి, స్ట్రెస్. స్ట్రెస్ స్ట్రెస్ పంచుకుంటానికి ఎవరు లేరు, ఆదరిస్తానికి ఎవరు లేరు, మార్గదర్శనం చూపిస్తానికి ఎవరు లేరు, చెప్పగలిగిన వారు ఎవరు లేరు. ఈ విమర్శించే వారు ఉంటారు పెద్దలు, వీడు చేయలేడు, వీడు కుదరలేదు, ఇంకా పంచుకుంటానికి ఎవరు లేదు. ఈ ఆదరించడం వారే విమర్శిస్తూ ఉంటే ఎవరి దగ్గరికి వెళ్ళి మాట చెప్తాడు? ఎవరి దగ్గరికి వెళ్ళి బలహీనతలు చెప్తారు? ఎంతమంది తల్లిదండ్రులు నిజంగా చెప్పగలుగుతారు, నా బిడ్డలు నా దగ్గర పంచుకుంటారని చెప్పగలిగేవారైతే నిజంగా వినగలిగిన వారు, వారు ప్రేమించేవారు, ఆదరించేవారు. వారి బిడ్డలు మీ దగ్గర చెప్తలేదంటే మేబీ దే ఆర్ నాట్ ఫ్రీ, బికాస్ యు ఆర్ ఆల్వేస్ పాయింటింగ్ అవుట్ సంథింగ్ బ్యాడ్. ఎప్పుడు చూసినా ఏదో ఒక విమర్శనేమో. వారు బిడ్డలుగా మారుతున్నారు, జాగ్రత్త. వారికి బిడ్డలు వస్తున్నారు, జాగ్రత్త. వారు లెగుస్తున్నారు, జాగ్రత్త. వారికి కుటుంబం ప్రారంభమైంది, జాగ్రత్త. ఈ సాయంత్రం సమయంలో ఉన్న బ్రతుకు ఎప్పుడు ఇది నేను సాధించింది, ఇది నేను అప్పచెప్పేది, ఇది మీరు పాటించవలసింది, ఇలాగ మీరు ముందుకెళ్ళాలి నేర్పించే వయసు అంట. చివరి ప్రాయ చూస్తే రాత్రి ప్రాయ, నైట్. 75 years తర్వాత ఇట్ ఈస్ ఓన్లీ రెస్ట్. రెస్ట్ అంటే మరణం కాదు, చావు కాదు, విశ్రాంతి. ఇంకా అప్పుడు ఏంటి చేయాల్సిన లేదు, ఏది చెప్పాల్సిన లేదు, జస్ట్ ఎంజాయ్ ఇన్ పీస్. దేవుని స్తుతించి, నా ప్రాణమా దేవుని స్తుతించు, ఆయన చేసిన ఉపకారం ఏదియో మరువద్దు. ఆయన స్తుతించు, ఆయన చేసిన ఉపకారాలు ఏదో మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవా నీకు వందనములు. ఈరోజు ఆ వయసులో ఉన్నవారు 75 years అబో బ్యాక్ టు లూప్. చిన్న బిడ్డల దగ్గరికి రావాలి, పసిబిడ్డల దగ్గర రావాలి. పసిబిడ్డలకి దేవుని మాటలు, విశ్వాసము మాట. దట్స్ అ టైమ్ ఆఫ్ ఎంజాయ్మెంట్, రెస్ట్, పీస్ఫుల్ రెస్ట్. ఈరోజు ఎంతమంది అండి వృద్ధాపంలో ఉన్నవారు చెప్పే మాట సామాన్యంగా ఏంటి తెలుసా? నాకు ఎవ్వరూ లేరండి, మమ్మల్ని ప్రేమించేవారు ఎవరిలో పిల్లలందరూ విడిచిపెట్టేశారండి, పిల్లలందరూ విడిచిపెట్టేశారు. ఇందుకు విడిచిపెట్టారు పిల్లల్ని అడగండి. మాకెప్పుడున్నారు, మాకెప్పుడు చేశారు? మేము చిన్నప్పుడు మమ్మల్ని విడిచిపెట్టలేదా? మా మీద మధ్య వయసులో మమ్మల్ని మేము విడిచిపెట్టలేదా? మాకు ఏ సహాయం చేయలేదు కదా?
మాకు ఎప్పుడు పక్కన నిలబడలేదు కదా, అమ్మా నాన్న అని పిలుస్తాం ఒక అవకాశంలో కదా, ఎప్పుడు మా ఇంట్లో గొడవలు పెట్టారు కదా, మా భార్య భర్తల మధ్య మా సమాధానం పాడు చేశారు కదా, ఏమని వెళ్తాము? వాళ్ళు కోరుకునేదే ఎప్పుడు నేను 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 అనుకున్నారు కదా, వారే బ్రతకనే. ఈరోజు ఎంతమంది యవనస్తులు, మధ్య వయసు వారు, మధ్య తరగతి వారు ఈ వృద్ధాపంలో ఉన్న తల్లిదండ్రులను నిర్లక్ష్యపరుస్తాం. కారణం ఏంటంటే కేవలం కోపంతో ఉన్నారంతే. ఎందుకు చేయాలి? నాకేం చేశారు? తప్పు ఇద్దరిది. తల్లిదండ్రులు ఏం చేశారు? నీ జీవితకాలం అంతా నీ ఇష్టము, నీ తిండి, నీ సుఖము, నీ పేరు, నీ ఆస్తి, నీ డబ్బు, నీది. నా 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 అని బ్రతుకుతో పిల్లల్ని పట్టించుకోలేదు, పిల్లలతో మాట్లాడలేదు, చిన్నప్పటి నుండి పిల్లలతో సంభాషణ లేదు, చిన్నప్పటి నుండి పిల్లలతో ఆ మనసులో ఏముంది తెలుసుకోరు. ఎంతమంది తల్లిదండ్రులు చెప్పగలుగుతారు నా బిడ్డల మనసులో ఏముందో నాకు తెలుసు? ఈరోజు బిడ్డలు ఎంతోమంది కృషించిపోతున్నారండి, కృషించిపోతున్నారు. ఎవరితో చెప్పుకోవడానికి లేదు. అందుకని లోకంలో ఉన్న దరిద్రుల దగ్గరికి వెళ్తున్నారు, లోక స్నేహం దగ్గరికి వెళ్తున్నారు. తల్లి నిజంగా మనసు పెట్టి ఎనగలిగితే, తండ్రి నిజంగా స్నేహితుల్లాగా నిలబడగలిగితే బయట స్నేహం ఎవరికి కావాలి? రీజన్ ఇస్ దట్ దే కెనాట్ బి ఫ్రీ విత్ యూ, దే ఆర్ రాదర్ ఫ్రీ విత్ సమ్ స్ట్రేంజర్. రోడ్లో ఉన్న ఎవరో తెలియని వ్యక్తితో, ముక్కు మొహం ఎరగని వ్యక్తితో, ఏమి సంబంధం లేనితో తన భవిష్యత్తుని, తన జీవితాన్ని గడుపుతానికి ఆశపడుతున్నాడు. సొంత తల్లి తండ్రితో మాట్లాడటానికి అవకాశం లేదు. మరలా అంటారు మాకు ఎవరూ లేరండి. మనుషుడు ఏం విత్తుతాడో అదే కోస్తాడు. జాగ్రత్త. దేవుడు సృష్టి విధానం చూస్తే ఒక బిడ్డ జన్మించినప్పుడు తల్లిదండ్రుల చేతుల్లో ఉంటుంది, కానీ అదే రీతిగా తల్లిదండ్రులు వృద్ధాపంలోకి వచ్చేటప్పటికి బిడ్డ చేతుల్లో ఉంటాడంట. యు స్టార్ట్ హియర్, యు ఫినిష్ హియర్, బట్ ద రూల్స్ ఆర్ చేంజింగ్. అది నమ్మరు చాలామంది. నాకెవరు వద్దులే, నాకేం వద్దులే. ఈరోజు ఎంతమంది ఘనులైన వారు కూడా, గొప్ప గొప్ప CEOs, గొప్ప గొప్ప బిజినెస్ మెన్ లెఫ్ట్ అవుట్ ఆల్ అలోన్. వై నోబడీ? బికాస్ దే ఇన్వెస్టెడ్ ఎవ్రీథింగ్ ఇన్ ద వరల్డ్, నాట్ ఇన్ పీపుల్, నాట్ ఇన్ రిలేషన్షిప్స్. మనుషుల్లో వారు విత్తలేదు కానీ ఆస్తుల్లో విత్తుకున్నారు. నిజమైన విత్తనము, నిజమైన ఆస్తి స్నేహం అండి, రిలేషన్షిప్స్, సంబంధం అండి. నిజమైన సంబంధం, స్నేహితుడు, సరైన మేలైన స్నేహితుడు దొరుకుతాం, గొప్ప భాగ్యం. ఒక్కడు దొరికితే చాలంట, ధన్యం అంట. ఒక్కడు దొరికితే చాలంట, ఎంతో ఆదరణ అంట. ఈరోజు మనుషులు ఒక్కరు కొన్న వాళ్ళు ఏం చేస్తారు తెలుసా? కుక్కల్ని, పిల్లుల్ని అవి పెట్టుకుని పెంచుకుంటున్నారు. ఎందుకంటే మనుషులు లేడు మాట్లాడటానికి. ఆ కుక్క పప్పి అంతే, పెంచుకోద్దని చెప్తాను, పెంచుకోండి, తప్పేం లేదు. ఇఫ్ యూ ఫైండ్ లవ్, డూ ఇట్, బట్ యూ నీడ్ ఎ పర్సన్ హూ విల్ స్పీక్ టు యూ, నాట్ ఎ డాగ్ దట్ విల్ లిక్ యూ. ఎందుకంటే దేవుడు మనుషుడు జంతువులతో ఉండాలని ఆశపడలేదు. మనుషులు స్నేహం, స్త్రీ పురుషుడు, పురుషుడు స్త్రీ, ఇట్ హ్యాస్ టు బి ఎ కంప్లీట్ థింగ్. నరుడు ఒంటరిగా ఉంటామో మంచిది కాదు. కుటుంబ జీవితాలను చూడండి, దేవుడు నిర్ణయించింది, దేవుడు పెట్టింది. దేవుడు పెట్టిన నిర్ణయములు కాకుండా నాకే నేనే అంటూ చివరికి మిగిలిపోతున్నారు. కానీ జ్ఞాపకం చేసుకోండి, ప్రతి ఒక్కరి జీవితంలో ఈ 4 కాలాలు వెళ్ళాలి. కానీ ఒకటి తెలియజేస్తున్నాను, మీరు ఏ ఘటనలో ఉన్నవారైనా, ఏ స్థితిలో ఉన్నవారైనా, మీ బ్రతుకులు ఇప్పటికే మీరు నష్టపోయిన వారైతే ఒక మాటతో నేను ముగిస్తున్నాను. ఏంటంటే దేవుడు కృప చూపించే దేవుడు, కృప చూపించే దేవుడు. ఈ వాక్యం వింటూ ఇప్పటికే నాది 3 కాలాలు దాటిపోయినాయి, 2 కాలాలు దాటిపోయినాయి, 1 కాలం దాటిపోయినాయి అన్న తలంపులో మీరు ఉంటే, కృప కనికరం కలిగిన దేవుడు మిడతలు తినివేసిన సంవత్సరములు తినివేసిన సంవత్సరములు నీకు తిరిగిస్తానంటున్నాడు. కానీ అవకాశం దేవుడు ఇస్తున్నాడు, పోరాడాల్సింది మీరు. అవును కష్టంగానే ఉంటుంది, అవును ప్రయాసే, అవును యూ హ్యావ్ టు డూ ఓవర్ అండ్ ఓవర్, డబుల్. అంటే చదివే టైంలో చదవాలి, 1 డే టైంలో ఉండాలేమో అమ్మా, డబుల్ చేయాల్సి ఉంటుంది. బికాజ్ యూ హ్యావ్ లెఫ్ట్ ఇట్ దేర్, యూ హ్యావ్ టు పిక్ ఇట్ అప్. ఉద్యోగం చేసుకుంటూ చదువుకోలేమో, ఉద్యోగం చేసుకుంటే ఎక్స్ట్రా పనులు చేయాలేమో, ఉద్యోగం చేసుకుంటూ కుటుంబాన్ని చూసుకుంటే ఎక్స్ట్రా ప్రయాసపడాలేమో. ఎందుకంటే గతంలో చేయలేంది ఇప్పుడు చేయాలి. ఎప్పటికీ చేయనంటాం కాదు, యూ టేక్ ద ఆపర్చునిటీ. దేవుడు ఊపిరి ఇచ్చినంత వరకు పోరాడాలండి. ఏ ఒక్కరు దేవుడు ఈ లోకంలో అల్పుడుగా ఉండాలని ఆశపడతలే. డోంట్ లివ్ ఎ మీడియోకర్ లైఫ్. ఏదో బ్రతుకుతున్నాను రా, కుక్క బ్రతుకుతుంది నేను బ్రతుకుతాను, నక్క బ్రతుకుతుంది నేను, అలాంటి బ్రతుకు దేవుడు కొనేది.
రాజులైన యాజక సమూహంగా ఏర్పరచబడిన వంశంగా ఆశ్చర్యకరమైన వెలుగులోకి నడిపించబడిన వారిగా జీవించాలంట. పిరికోలుగా, చేతకనోలుగా, పనికి మాలినోలుగా కాదు దేవుడు కోరేది. ఎందుకంటే ఆయన రక్తము మనకు విలువనిచ్చిందండి. ఆ రక్తము విలువనిస్తా మాత్రమే కాదు, శక్తినిస్తా మాత్రమే కాదు, కానీ అధికారాన్ని ఇస్తుంది. అధికారం కలిగిన వారు అధికారం కలిగినట్టుగా జీవించకపోతే అధికారం లేని శత్రువు సాతానుడు మీ పైన అధికారం చూపిస్తున్నారు. జాగ్రత్త. మీరు ఎవరో మీరు ఎరిగి ఉండాలి. క్రీస్తు లేని జీవితం వ్యర్థమే, క్రీస్తు లేని జీవితం చేతకని జీవితమే. కానీ నన్ను బలపరచు క్రీస్తుని బట్టి నాకు సమస్తము సాధ్యమే. ఈరోజు దేవుని అడగాలి, దేవుడు నాకు జ్ఞానం దయచేయ్యా, నా బ్రతుకు దినాలు నాకు లెక్క పెడతాను నేర్పించయ్యా, నా జీవితం గతించిపోతుంది, నేను ఏం చేస్తున్నాను? తల ఉంచుతామండి, అలాగే ప్రార్థన చేసుకుందామండి. ప్రభా, నా దినములు ఎలా చూడాలో నేను నేర్పించు ప్రభా. నేనేదో తాత్కాలికమైన కార్యాలు చూసుకుంటున్నాను, తాత్కాలికమైన పనులు చూసుకుంటున్నాను, ఏదో ఈ సుఖం, ఈ భోగం, ఈ కాలంకి ఇదేదో అయిపోతుందిలే అనుకుంటాను. కానీ ప్రభా, టీచ్ మీ టు నెంబర్ మై డేస్. తారీఖు చెప్తాం కాదు ప్రభా, ఇంతవరకు నా జీవితంలో ఏమి సాధించాను, ఈ పాటికి నేను ఏమి సాధించాలి, ఇంకా ముందుకు నేను ఏది చేయాలి ప్రభా. నీ వాక్యం తెలియజేస్తున్న రీతిగా ఈ జ్ఞానము కలిగిన వారైతే ఎట్టి పరిస్థితి అయినా కూడా, ఎట్టి సంవత్సరమైనా కూడా, ఎట్టి కాలమైనా కూడా ఘనంగా జీవించచ్చని నీ వాక్యం తెలియజేస్తుంది. నేను నమ్ముతున్నానయ్యా ప్రభువా. కాలము, సమయం గురించిన జ్ఞానము నాకు దయచే ప్రభా. దినమును లెక్కించడం నాకు నేర్పించు ప్రభా. ఎప్పుడు ఎలా బ్రతకాలో, ఎప్పుడు ఏది చేయాలో నాకు టీచ్ మీ టు నెంబర్ మై డేస్ లార్డ్. నా బ్రతుకు దినమును నాకు లెక్కించడం నేర్పించు. ఎన్నో సంవత్సరాలు వ్యర్థపరుచుకున్నాను ప్రభా. ఇదిగోనయ్యా నీ చేతులకు సమర్పించుకుంటున్నాను. నన్ను నూతనపరచయ్యా. ఇప్పటికే దేవుని పిలుపుని విడిచిపెట్టారేమో, దేవుని పిలుపుని త్రోసివేశారేమో. దేవుని పిలుపు కాకపోతే జీవితంలో ఇంకా వేరేది లేదండి. దేవుని పిలుపుగా కాదని మనుషుడు చేయగలిగింది ఏది లేదు, సాధించగలిగింది ఏది లేదు. ఆయన పిలుపుని బట్టే మన జీవితం రూపించబడుతుంది. ఎందుకంటే పిలుచుకున్న దేవుడు ముందుగానే తల్లి గర్భంలో మనల్ని నిర్ణయించిన దేవుడు అంట. ఎవరినైతే ఆయన ముందుగానే ఏర్పరచుకున్నాడో వారిని పిలుస్తున్నాడంట. దేవుని పిలుపుని మీరు తొలగిస్తున్నారా? దేవుడు మీ జీవితంలో అవకాశాలు ఇస్తున్నాడు, తరుణాలు ఇస్తున్నాడు, ఆయన కృపను ఇస్తున్నాడు. నమ్మకంగా జీవించాలని ఆశపడుతున్నాడు అండి దేవుడు. నమ్మకస్తుల కొరకు ఎదురు చూస్తున్నాడంట. కేవలం నువ్వు ప్రార్థన చేస్తున్నావు మాత్రమే కాదు, నీ జీవితంలో అన్ని విషయాల్లో నమ్మకత్వం. సమయాన్ని ఎలా వాడుతున్నాడు, నీ ధనాన్ని ఎలా వాడుతున్నాడు, నీ తలాంతులను ఎలా వాడుతున్నాడు. కప్పిపెట్టే సమయం కాదు ఇది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు ప్రభా నన్ను లేవనెత్తయ్యా, నన్ను బలపరచయ్యా, నాకు శక్తి నువ్వు ప్రభా అడుగుతారండి దేవుని సన్నిధిలో ప్రార్థిస్తారండి. దయచేసి ఒక చిన్న ప్రార్థన చేయండి. దేవుడు మీతో మాట్లాడుతూ ఉంటే దేవుడికి ప్రతిస్పందనగా మీ స్పందన తెలియజేయండి. పరిశుద్ధ ప్రేమలైన తండ్రి, ఇదిగో అయ్యా, ఈరోజు మేము విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం. మా జీవితంలో ఎంతో కాలము, ఎన్నో సంవత్సరములు ఎన్నో అవకాశాలు పోగొట్టిన వారమేనయ్యా. అవివేకులమై అపవాది దోచుకుని పోతామంటే చూసుకుంటూ కూర్చున్నామయ్యా. అజ్ఞానం ద్వారా ఎంతోమంది వారి కుటుంబాలను పాడు చేసుకున్నారు, మా జీవితాలను పాడు చేసుకున్నాం. కానీ ఈరోజు ప్రభా నీ వాక్యము వినడం ద్వారంగా విశ్వాసము కలగాలని వేడుకుంటున్నాను ప్రభా. నీ వాక్యము వినడం ద్వారంగా ప్రతి ఒక్కరి జీవితంలో మరలా ఒక నూతనత్వం, ఒక నూతన దృష్టి, రివైవల్ రావాలయ్యా. వారు గతంలో చేయలేనిది నీవు నీ ఆత్మ ద్వారంగా వారి జీవితంలో అడిగి ఊహించి వాటికంటే అత్యధికమైన కార్యాలు జరిగిస్తామనేది అయ్యా వారి గ్రహించుకునే కృపను దయచేయ్యా. ఎవరెవరైతే విశ్వాసంతో ముందు తగ్గించుకుంటే ప్రభా నా జీవితాన్ని బాగు చేయవా, నా జీవితాన్ని సరిదిద్దవా, నా జీవితంలో మేలు చేయవా, నాకు మరొక అవకాశం అవ్వని ప్రార్థిస్తున్నారు. దర్శించు ప్రభా. మిడతలు తినివేసిన సంవత్సరాలు మరలా తిరిగి ఇస్తానని వాగ్దానం చేసావయ్యా. ఈ సంవత్సరం ఎంతోమంది జీవితాలను నూతన పరుస్తానని వాగ్దానం చేసావయ్యా. ఎంతోమంది జీవితాలను కడతానని వాగ్దానం చేసావు ప్రభా. దేవా నీ బిడ్డల జీవితాలను ముట్టు, నీ బిడ్డల జీవితాలను కట్టు, నీ బిడ్డల జీవితాన్ని దర్శించు. విశ్వాసంతో ముందుకు సాగే జీవితంలో దయచేయ్యా. దేనికి బెదరని వారుగా, దేనికి చెదరని వారుగా, దేని విషయంలో ఆయా అనవసరమైన హలుపు ఉండకూడదయ్యా. మేము ఎంత ప్రయాసపడినానో ప్రతిఫలం చూడాలయ్యా. ప్రతి ప్రయాసకి ప్రతిఫలం చూసే జీవితం దయచే ప్రభా. వ్యర్థముగా నీ బిడ్డలు వారి జీవితాన్ని, వారి సమయాన్ని గడపనవద్దు. వ్యర్థముగా వారి కష్టార్జితం పోనవద్దు.
వ్యర్థంగా వారి శ్రమ పోనవద్దు ప్రభా. ఈ సంవత్సరం కర్మేలుగా చేస్తానన్నావయ్యా. విత్తే ప్రతిదీ అనేక రెట్ల ప్రతిఫలం, మంచి నేల, మంచి అవకాశములు, మంచి సమయము ప్రభువా. ఇదిగోనయ్యా, నీ బిడ్డల జీవితంలో నీ కార్యం జరిగించయ్యా. నువ్వు జరిగించు ప్రభా. నువ్వు చేయగలుగుతావు, నీకు సాధ్యమని నమ్ముతున్నాము ప్రభా. అయ్యా ప్రభా, ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరి పైన దయ చూపి అని మేము వేడుకుంటున్నాము. దయ చూపి ప్రభా. ఎంతోమంది మా జీవితంలో మేము ఎన్నో తప్పుడు నిర్ణయాలు బట్టి ఎంతో అవమానంలో మిలిగిన వారు ఉన్నారు ప్రభా. కానీ ప్రభా, ఇదిగోనయ్యా, నువ్వు ప్రతి అవమానాన్ని కొట్టివేసి ఘనతనిచ్చే దేవుడివి. మనుషుల అభిప్రాయంలో ఏమైనా సరే నువ్వు అన్ని మార్చగలిగిన దేవుడు ప్రభా. ఈరోజు మనుషులు ఏమనుకుంటున్నారో దాని తగినట్టుగా బ్రతకనవద్దయ్యా. నా దేవుడు ఏమనుకుంటున్నాడు, నా దేవుడు ఏమి కోరుతున్నాడు, నా దేవుడు ఏమి ఆశిస్తున్నాడు, దృష్టి కలిగిన వారిగా జీవించాలయ్యా. అయ్యా, నీ చిత్తం కొరకు వెతికే ప్రతి ఒక్కరు కనుగొంటారు కదయ్యా. నీ చిత్తం కొరకు వెతికే ప్రతి ఒక్కరు నువ్వు తెలియజేస్తావు కదా ప్రభా. అయ్యా, నీ బిడ్డలతో నీవు మాట్లాడు. ఈరోజు ఈ వాక్యం విన్నవారు నీ వాక్య నియమానికి, నీ వాక్కు నియమానికి తగినట్టు బ్రతుకు, గమ్యము గురి కలిగిన బ్రతుకు, కాలము సమయము ఎరిగిన బ్రతుకు, నీలో నాటబడి నీలో ఫలించే బ్రతుకు దయచేయి. అవునయ్యా యేసయ్య, నువ్వు చెప్పావయ్యా, నాకు వేరుగా ఉండి మీరు ఏమీ చేయలేరని. నీకు వేరుగా ఉండి మేము ఏమీ చేయలేమయ్యా. మాకు ఈరోజు ఏమైనా ఉందంటే అది నిన్ను బట్టే, నువ్వు సిలువలో చేసిన కార్యాన్ని బట్టి, నువ్వు ఇచ్చిన రక్షణ బట్టి మేము నీతిమంతులుగా మార్చబడ్డామయ్యా. అందుకే నా తండ్రి, నేను నీ ఆత్మద్వారంగా పిలవబడగలుగుతున్నాం. పరమ తండ్రి, నీ ప్రేమను బట్టి వందనాలు, నువ్వు ఇస్తున్న కృపను బట్టి, అవకాశం బట్టి వందనాలు. ఈరోజు ఈ వాక్యం ఎవరెవరితో అయితే నువ్వు మాట్లాడావో వారి దృష్టిని నువ్వు మలచయ్యా, నువ్వు మార్చయ్యా. దృష్టి కలిగిన వారుగా అయ్యా, కాలము సమయము ఎరిగిన వారుగా, సమయోచితమైన జ్ఞానముతో, ఎలాగైతే ఆ 200 మంది ఆ ప్రజలందరినీ అనగలిగారో ఆ రీతిగా, ఎలాగైతే యోసేపు అయ్యా భావాన్ని, మర్మంని వివరిస్తాం మాత్రమే కాదు, కానీ నీ జ్ఞానంతో నింపబడి దానికి పరిష్కారాన్ని చెప్పగలిగాడు దేవా. అటువంటి జ్ఞానంతో మమ్మల్ని నింపి ఈ లోకంలో నీ కొరకు గనులుగా, ఇష్టలుగా జీవించే భాగ్యము మాకు అనుగ్రహించమని వేడుకుంటూ, విత్తన వాక్యాన్ని ముద్రించమని నజరేయుడైన యేసు నామములో అడిగి వేడుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.